హలో ఫ్రెండ్స్. అసలు ఏపీలో ఏం జరుగుతుంది? మతం పేరుతో కొట్టుకోవడం ఏంటిదిరా? అసలు నాకు అర్థమైతలేదు. ఏపీని ఇంకో సౌత్ బీహార్ అని అంటారు కామెంట్లలో. ఒక యూపీ లాగా, ఒక బీహార్, యూపీ, ఓ ఎంపీ లాగా తయారు చేసారు మొత్తానికి. కడప జిల్లాలో ఒక సర్కిల్కు పేరు కోసము రెండు వర్గాల వారు కొట్టుకొని వస్తుర్రు. ఇప్పుడు పేరు పక్కన పెడితే ఒక వర్గమేమో టిప్పు సుల్తాన్ అని, ఇంకొకరేమో హనుమాన్ సర్కిల్ అని చెప్పేసి కొట్టుకొని చేస్తారు. ఇక్కడ కొట్టుకునేటోళ్ళంతా మళ్ళా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉంటారు. అంతా వీళ్ళు మాత్రమే. వీళ్ళకి ఇంకే పని పాట ఉండదు. ఏ పేరు పెట్టినా ఆ సర్కిల్కు హనుమాన్ సర్కిల్ అని పెట్టినా, టిప్పు సుల్తాన్ అని పెట్టినా మీకు ఒరిగేది ఏముండదు. అక్కడ రాజకీయ నాయకుల పిల్లలు ఎవరు రారు. డబ్బుల్లోని పిల్లలు, బిజినెస్ మ్యాన్ల పిల్లలు, సినిమా హీరోల పిల్లలు ఎవరు రారు అన్న కొట్టుకోవడానికి ఆ పేరు కోసం. ఈ పేద మధ్యతరగతి వాళ్ళే నాకు ఆ పేరు కావాలి, ఈ పేరు కావాలని కొట్టుకొని చేస్తారు. ఆ గొడవలో మీకేమన్నా దెబ్బలు తాగి, అనుకోకుండా దెబ్బ తాగి మీరు చచ్చారు అనుకో, కనీసం మీ గురించి మాట్లాడడానికి ఒక నాయకుడు కాదు కదా, మీతో పాటు ఆ రోజు కొట్లాడడానికి వచ్చిన వాళ్ళు బిట్టి ఎవ్వరు రారు. కనీసం మీ గురించి మాట్లాడేటోడు బిట్టి ఉండడు. నీ ఫ్యామిలీ మొత్తం రోడ్ మీద పడుతుంది. నీ ఫ్యామిలీ, నీ పిల్లలు, నీ భార్య, పిల్లలు అందరూ రోడ్ మీద పడతారు. అంతే తప్ప దానివల్ల అది ఒరిగేది ఏమున్నది? అరే ఇంకా ఏ కాలంలో బతుకుతుర్రా? హిందూ ముస్లిం అని కొట్టుకొని చేస్తున్నారు కదా. అసలు రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసిరు. ఇంకా ఏ కాలంలో బతుకుతున్నారా? అమ్మాయిలు మిస్ అవుతారు. చిన్న చిన్న అమ్మాయిల పైన రేపులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆడవాళ్లకు ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. దాని గురించి కొట్లాడాలి కానీ ఒక పేరు కోసం కొట్లాడడం ఏంటిదిరా? ఏ సర్కిల్ అయితే ఏముంది? దాన్ని చంద్రబాబు నాయుడే కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా ఎవరైతే మెజారిటీ ప్రజలు ఉన్నారో వాళ్ళ పేరు మీకు, వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళకు మీరు ఈ పేరు మారుస్తా అని చెప్పి అక్కడ మైనారిటీ ప్రజలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి అనుకో, ముస్లిం వాళ్ళ పేరు పెట్టి ఇప్పుడు టిప్పు సుల్తాన్ అని చంద్రబాబే చెప్పిండు. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. హిందువుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి అనుకో, వాళ్ళకి కావాల్సింది ఓట్లు, పేరుతో సంబంధం లేదు రాజకీయ నాయకులకు. వాళ్ళ ఇష్టం. వాడు వచ్చినప్పుడు ఏదో ఒక పేరు పెడతాడు, చెప్తాడు, పోతాడు. మధ్యలో మీరు కొట్లాడి చేస్తారు. వాళ్ళ పిల్లలేం వచ్చి రోడ్ మీదకి వచ్చి నాకు ఆ పేరు కావాలి, ఈ పేరు కావాలని కొట్టుకోరు. ఈ సామాన్య ప్రజలే, మధ్యతరగతి ప్రజలే రోడ్ మీదకి వచ్చి నాకు ఆ పేరు కావాలి, ఈ పేరు కావాలని చెప్పేసి కొట్టుకొని చేస్తారు. ఏమన్నా అయితే గొడవల నువ్వు నీ ఫ్యామిలీ ఆగమైతే తప్ప నీకు దానివల్ల ఒరిగేది ఏం లేదు.